అధికార పగ్గాలు చేపట్టేందుకు అనేక ఆటంకాలు అడ్డంకులు వారం రోజుల పరిణామాలు శశికళను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎంతో కాలంగా నిగూఢంగా ఉన్న అధికార కాంక్ష అమ్మ మరణంతో రెక్కలు తొడిగింది. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి అనుకున్న తరుణంలో పన్నీర్ సెల్వం రూపంలో కష్టాలు మొదలయ్యాయి. తాను అనుకున్నది సాధించగలనా అన్న అనుమానాలు కూడా తొలుస్తున్నాయి. అయినా చిన్నమ్మ పట్టు వేడటం లేదు. సాధించాలి, ఎలాగైనా అనుకున్నది సాధించాలి. ఇదే పట్టుదలతో శశికళ పావులు కదుపుతున్నారు. అయితే శశికళ అనుకున్నది సాధించటం అంత సులభంగా కనిపించటం లేదు. ఒక పన్నీర్ సెల్వమే కాదు, 5 కారణాలు ఆమెకు అడ్డంకులుగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రజల్లో ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో కూడా శశికి వ్యతిరేకంగా వేలాది మంది స్పందిస్తున్నారు. అన్నా డీఎంకే మనుగడ సాధించాలంటే పన్నీర్ సెల్వానికి మద్దతివ్వాలంటూ జనం కోరుకుంటున్నారు. తమిళ రాజకీయ పార్టీలన్నీ కూడా శశికళను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది శశికి తొలి దెబ్బ. పార్టీ ఎమ్మెల్యేలు 130 మంది తన వెనకే ఉన్నారని అంటున్నా ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గ ప్రజలు మాత్రం శశికళను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారంతా చివరి వరకు చిన్నమ్మను అంటిపెట్టుకుని ఉంటారా అన్నది అనుమానాస్పదమే. ఇక రెండో అంశం అక్రమాస్తుల కేసు. ఇది శశికళకు తీవ్ర ప్రతిబంధకంగా మారింది. ఈ కేసు ఆమె అధికార పగ్గాలు చేపట్టడానికి ప్రధాన అడ్డంకిగా మారింది. మరో 2 రోజుల్లో సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి తీర్పు ఇవ్వబోతోంది. ఈ కేసులో శిక్ష పడితే ఇక ఆమెకు అధికార అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లే. అయితే తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని గవర్నర్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ జాప్యం వల్ల కూడా ఆమెకు అవకాశాలు సన్నగిలుతున్నాయి. మూడో అంశం అమ్మ మరణం. ఆమె మరణం వెనుక ఏదో జరిగిందని జనం అనుకోవటం, పార్టీ నేతలు సైతం అనేక అనుమానాలు వ్యక్తం చేయటం. 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో ఆమెకు ఎటువంటి చికిత్స జరిగింది అనే అంశంపై ఇప్పటికీ సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. జయ బంధువులతో పాటు సొంత పార్టీ నేతలు సైతం ఈ విషయాన్ని తేల్చాలంటున్నారు. ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రత్యేక విచారణ కమిషన్ను వేసి అమ్మ మృతిపై నిజాలు నిగ్గు తేలుస్తామని ప్రకటించడం కూడా శశికళకు ప్రతిబంధకంగా మారింది. అమ్మను అనుసరించి 35 సంవత్సరాల పాటు ఉన్న పరిణితి చెందిన రాజకీయ అనుభవం, అవగాహన లేకపోవటం కూడా శశికి మైనస్ పాయింట్గా మారింది. బెదిరింపు రాజకీయాలు తప్ప తనకు అండగా నిలిచిన వారిని నిలుపుకోవటంలో కూడా సఫలీకృతం కాలేకపోతున్నారు. అలాగే పార్టీలోని సీనియర్ల పట్ల అనుసరిస్తున్న వైఖరి కూడా ఆమెకు వ్యతిరేకంగా మారుతోంది. ప్రజలను ఆకట్టుకోలేకపోవటం, పార్టీ సీనియర్లను, కీలక నేతలను, కింది స్థాయి కేడర్ నిలుపుకోవటంలో రాజకీయ వ్యూహం లేకపోవటం కూడా ఆమెకు ప్రతికూలంగా మారుతోంది. ఎవరో కొందరినే నమ్మి బంధువర్గాన్ని రంగంలోకి దింపి వ్యూహం లేకుండా గుడ్డిగా ముందుకు వెళ్లాలనుకోవటం కూడా ఆమెకు అడ్డంకిగా మారుతోంది. ఎప్పటికప్పుడు చెన్నై అప్డేట్స్ను మీకు అందిస్తుంటాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీవీ9.